అభిమానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. నన్ను సుబ్బారెడ్డి గారు ఆహ్వానించారు. సుబ్బారెడ్డి గారు ఆహ్వానించిన తర్వాత నేను కొద్ది రోజులు పార్టీ పెట్టకముందు నుంచి చెబుతున్నారు సుబ్బారెడ్డి గారు రా అని. పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఇంకా పార్టీ పెట్టారు కదా, ఇప్పుడు మీరు సాంబయ్య గారితో పట్టుకునేటువంటి వాళ్ళు కాబట్టి సాంబయ్య గారి కుటుంబం రాకపోతే ఎట్లా అని చెప్పి నా మీద 1-2 సార్లు అడిగిన మీదట నేను వైసీపీలోకి రావడం జరిగింది. వైసీపీలోకి వచ్చిన తర్వాత కొత్తగా పెట్టిన పార్టీ అది. కొత్తగా పెట్టిన పార్టీలో దానిని పిలిచి జిల్లా అధ్యక్ష పదవిగా నేను ఎమ్మెల్యేగా చేసి ఉన్నాను. నా కుటుంబ నేపథ్యం పొలిటికల్ రాజకీయ కుటుంబం. మా మామయ్య 6 సార్లు పోటీ చేసి 3 సార్లు ఎమ్మెల్యేగా చేశాడు. నేను ఒకసారి ఎమ్మెల్యే చేశాను. ఈ జిల్లాలో మాకున్నటువంటి చిలకలూరుపేటలో కానీ జిల్లాలో కానీ మా కుటుంబానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అందరికీ కూడా తెలుసు. ప్రజల్లోనే నిత్యం ఉండేటువంటి వాళ్ళం కాబట్టి ఈ వీళ్ళకి కనుక జిల్లా అధ్యక్ష పదవి ఇస్తే మంచిగా ఉంటారు కాబట్టి బాగా ఉంటుంది, మనకి కూడా మంచి పేరు వస్తుంది. కొత్తగా పెట్టుకున్న పార్టీ కాబట్టి మంచి వాళ్ళని పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు మమ్మల్ని పిలవటం, జిల్లా అధ్యక్ష బాధ్యతలు నేను అడగతలిగా ఆయన ఇవ్వటం జరిగింది. జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన తర్వాత నేను సక్రమంగా నిర్వర్తించలేదనుకో ఉంచుకుంటారా? ఉంచుకోరు కదా. నేను సక్రమంగా నిర్వర్తించాను, నా బాధ్యత నిర్వర్తించాను. జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నాకు సహకరించారు. వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి 11 నుంచి 14 దాకా ఉన్నాను. 14లో ఎన్నికల్లో నాకు సీట్ ఇచ్చారు. నేను ఓడిపోయినా కానీ మళ్ళీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు నాకే ఇచ్చారు. మరి జిల్లా అధ్యక్ష బాధ్యతలు నేను నిర్వర్తించలేడు, సక్రమంగా లేని పరిస్థితులు మళ్ళీ రెండోసారి ఇవ్వరు కదా నాకు. నేను నిర్వర్తించగలుగుతున్నాను. పార్టీ కమిటెడ్గా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి అభిమానం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో ప్రయాణం చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన ఏమనుకుంటున్నాడో దాన్ని నెరవేర్చగలిగేటువంటి స్థితిలో ఉన్నాననే నన్ను కంటిన్యూ చేశారు. కంటిన్యూ చేసి పోతే ఉండరుగా. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ మార్చారు, నన్ను ఇంకొక ఆయన ఉంచారు. అంతే. అందరూ మార్చుకుని ఎందుకు అట్టు పెట్టారు? నన్ను చేస్తున్నాం కాబట్టి, సక్రమంగా చేయగలుగుతాం, సమర్థతగా ఉంది కాబట్టి వాళ్ళు అట్టు పెట్టగలిగారు. అట్టు పెట్టారు, ఉంచారు. తర్వాత పార్లమెంటరీ వైడ్గా పార్లమెంటరీ అధ్యక్షులు పెట్టుకుంటున్నారు అన్నారు. సరే పెట్టుకున్నాం. వాళ్ళు వేరే వాళ్ళని ఏ పార్లమెంట్ కాబట్టి పెట్టుకున్నారు. అట్లా కొనసాగింది. అంతేగాని నేను ఏమి చేసినా వాళ్ళు నాకు ప్రాధాన్యత ఇవ్వాలి కాబట్టి ఇచ్చేటువంటి పరిస్థితి ఏం కాదు. నేను పార్టీకి కష్టపడ్డాను, పార్టీలో పనిచేశాను, పార్టీలో అందరూ మెప్పు పొందాను, అందరూ కూడా నాకు సహకరించారు. అందువల్ల నన్ను జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించారు. నిత్యం జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా నేను ప్రజల మధ్యలో ఉండాను. మరి నాకు ప్రాధాన్యత ముందు ఆ తర్వాత ప్రాధాన్యత అంటే పదవులు ఇవ్వటం కాదు, పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ పదవులు ఆ పార్టీ నడవాలి కాబట్టి ఆ పదవులు ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ మాది నియోజకవర్గం కదా, 9 సార్లు అప్పటికి పోటీ చేశాం కదా. మాకు ఇక్కడ ఏముంది? ఎమ్మెల్సీ ఇస్తే ఏమైనట్టు? ఎమ్మెల్సీ చేంజ్ చేయాలి. నేను ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఎమ్మెల్సీ 2023లో ఇచ్చారు. సంవత్సరం ముందు ఇచ్చారు. నేను అడిగానా? అడగలేదు కదా. నా పదవి నాకు 2019లో నన్ను సీటు ఆపేటప్పుడు ప్రామిస్ చేసింది ఎవరు? వాళ్ళే ప్రామిస్ చేశారు. ఏమని ప్రామిస్ చేశారు? గెలిస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. ఎవరు గెలిస్తే? చిలకలూరుపేటలో ఇక్కడ అభ్యర్థి గెలిస్తే గెలిపించండి, పదవి ఇస్తామని చెప్పి ప్రజలకు చెప్పారు. సో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థిని గెలిపిస్తే మీరు నేను కాదు, అదే నేను గెలిపించడం అనేది నాకు 4 గోళ్ల మధ్యలో ప్రజలకు చెప్పారు. ప్రజలకి పబ్లిక్ మీటింగ్లో 2019లో ప్రజలకు డైరెక్ట్గా చిలకలూరుపేటను మీరు గెలిపించండి, మంత్రి పదవి ఇస్తామని చెప్పారు. ప్రజలు గెలిపించారు కదా. ప్రజలు గెలిపించిన తర్వాత మంత్రి పదవి ఇచ్చారా? నేను అడగలేదుగా. నా సీటు ఆపటం కోసం అప్పటిదాకా నాకున్నటువంటి ప్రాధాన్యత, ప్రజల్లో నాకున్నటువంటి ఇది ఒకసారి సీటు తీసేస్తే మరి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కదా. ప్రజల్లో వ్యతిరేకత వచ్చినప్పుడు మరి ఇబ్బంది కదా పార్టీకి. పార్టీ అన్ని సీట్లు గెలవాలనున్నాం కదా. మేము కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, మనం ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలవాలనే దాంతో పనిచేసాం. 14లో ఓడిపోయాం కాబట్టి కసిగా పనిచేసాం. కసిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి దిగొచ్చుకొని మన పార్టీ అధికారంలోకి వస్తే మన అందరికీ బాగుంటుందని చెప్పి నాతో పాటు ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా పనిచేశారు. పని చేసేటప్పుడు నన్ను ఆపారు కాబట్టి నాతోటి ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా, లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలకు ఎక్కడా కూడా అసంతృప్తి రాకూడదు. అరే రాజశేఖర్ని తీసేశారా అనేటువంటి అసంతృప్తి రాకుండా ఉండాలి అంటే
తూకం సరిపోవాలా ఇచ్చేటువంటి పదవి. తూకం సరిపోవడం కోసం మంత్రి పదవి అని చెప్పారు వాళ్ళే. 4 గోళ్ల మధ్యలో నాకు చెప్పారు. నాకు చెప్పడమే కాదు, నన్ను ఒప్పించడం కోసం మళ్ళీ నేను ఒప్పుకోలేదని నా కోసం పంపించారు. ఈ జిల్లాలో ఉన్నటువంటి పెద్దలు వచ్చారు, బయట నుంచి పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ మాట్లాడారు. మా ఇంటి దగ్గర కార్యకర్తలని వస్తే వాళ్ళందరి సమక్షంలో అయోధ్యరామిరెడ్డి గారిని పిలిపించి పంపించి నా దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు మా ఇంటి ఎదురుగా కార్యకర్తలందరూ కూడా పోగైన తర్వాత నియోజకవర్గంలో వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. అయోధ్యరామిరెడ్డి గారి చేత ప్రకటింప చేశారు. సరే, వాళ్ళందరూ కూడా అయోధ్యరామిరెడ్డి గారు చెప్పారు, మీరందరూ మనందరూ కూడా పార్టీ చేద్దామంటే అందరూ విన్నారు. అందరూ విని చేశారు. చేసిన తర్వాత ఇచ్చారు ఆ పదవి. సార్ రాజశేఖర్ గారు, మిమ్మల్ని ఒక స్ట్రైట్ పాయింట్, సాధారణంగా ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం 2019 ఎన్నికలకు ముందు మిమ్మల్ని మంత్రిని చేస్తానని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు, హామీ ఇచ్చారు ప్రజల ముందే. కానీ ఆ తర్వాత 4 సంవత్సరాలు మీరు మౌనంగా ఉన్నారు, మంత్రి పదవి ఇవ్వకపోయినారు. కానీ ఇప్పుడు మీరు అలకపోవటం ఇప్పుడు 2019లో ఇవ్వలేదు. తర్వాత ప్రతిసారి ఎమ్మెల్సీ పదవులు వస్తాయి అనటం, ఎమ్మెల్సీ పదవి వచ్చినప్పుడు నీకు ఇస్తున్నామని చెప్పి ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయటం, ఈసారి నీకు ఇస్తున్నామంటాం, ఈసారి నీకు ఇస్తున్నామంటాం, ఇట్లా జరుపుకుంటూ వచ్చారు. రెండోది, ఉన్న పార్టీలో పనిచేసింది నేను. అక్కడ కార్యకర్తలందరూ కూడా ఏదో జరిగిద్దని ఆశించి అంతే ఉన్నారు నమ్ముకొని. ఆ పరిస్థితుల్లో వాళ్ళకి ఏదో జరిగిద్దని వాళ్ళు ఆశపడేటప్పుడు నేను ఎదురు తిరిగి దీన్ని రచ్చ చేసి పార్టీని బజారుకి వేయటం ఇష్టం లేదు. రెండోది, పదవి ఆయన అడగల, ఇస్తానంది ఆయన లేదు, ఆయన కాబట్టి ఈ లేదు, కొనసాగాం మెదలకుండా, ఓర్చుకున్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఓర్చుకొని 2024లో మళ్ళీ నాకు సీటీ లేదు. దాని గురించి నేను పట్టించుకోలే. 2024లో సీటీ పోయినా పట్టించుకోలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయనంతటా ఆయనే మీ ఆవిడ్ని ఇన్ఛార్జిగా పెట్టు, నియోజకవర్గానికి సమన్వయకర్తగా ప్రకటిస్తామన్నాడు. ఆయన పెట్టి దీని ప్రతిపక్షం ఉన్నప్పుడు నేను ఎమ్మెల్సీగా ఉన్నాను, నేనుంటే ప్రజల తరపున మాట్లాడగలుగుతాను కాబట్టి నేనుండాలి, కానీ ఆమె ఉంటే ఏందని. సరే, నువ్వే ఉండు అన్నాడు. నేను ప్రకటిస్తాను, రేపు మంచిది చూడండి అన్నారు. మంచిది ఏముందో, రేపు దసరాకు 2 రోజులు 3 రోజులు ముందు, అది 24 దసరా ఉంది కదా, దసరా రోజు ప్రకటించండి అని చెప్పి అందరూ అక్కడ 10 మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు అందరూ కూడా చెప్పారు. చెప్పిన మీద ప్రకటించమని చెప్పాడు ఆయనే. ప్రకటించమని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పిఎల్కి చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇక ప్రకటన లేదు. ఎందువల్ల ఏం మారిపోయింది? ఏం నీకు తెలిసింది ఎన్నిసార్లు అని? అదే కదా మీరు అడుగుతుంది. ఇప్పుడు 2019 నుంచి మంత్రి పదవికి పోయినా ఉన్నావు, ఎమ్మెల్సీకి పోయినా ఉన్నావు, 2023 దాకా మెలకొడుతున్నావు కదా. 2023లో పదవి ఇచ్చారు. 2023లో పదవి ఇచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు ఎందుకు రావాలంటే పరిస్థితి ఎక్కడికి? ఇప్పుడు అయిపోయింది, ప్రతిపక్షంలోకి వచ్చేసాం. ప్రతిపక్షంలోకి వచ్చి ఎందుకు వచ్చాం? పార్టీలో మనం చేస్తున్న పనులు బాగలేదు. ప్రజలందరూ మళ్ళీ కార్యకర్తలందరినీ కూడా సమన్వయం చేసుకోవాలా, అందరినీ కూడగట్టాలా, మళ్ళీ ఎక్కడ పోయిందో అక్కడ దోలాడుకోవాలా. పార్టీ అంటే మాకు ఇక్కడ 40 సంవత్సరాల నుంచి మాతోటి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, మాతోటి ప్రయాణం చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా అప్పటి నుంచి పార్టీ పెట్టినా కూడా మా కోసం ఉన్నారు. మరి వీళ్ళందరినీ కాపాడుకోవాలంటే మళ్ళీ రావాలి కదా అనే ఉద్దేశంతో మనకి ఎమ్మెల్సీ ఉందలే, మీకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, నేను ఉన్నాను కదా అనేటువంటి సమన్వయం చేసుకుని చేస్తాం. ఆయన కూడా ఇస్తానన్నాడు కదా, పొయ్యిగా ఇస్తానని చెప్పి అందరికి చెప్పుకో, అందరినీ సమన్వయం చేసుకొని అందరినీ మాట్లాడుకోమన్నాడు ఆయన. పైగా మీటింగ్ పెడమన్నాడు. నేను ఇంకా మీటింగ్ పెట్టలా, సమన్వయం చేసుకోవాలన్నాడు. సరే వచ్చామని చెప్పాము మన వాళ్ళందరికీ. చెప్పిన తర్వాత తీరా వచ్చేసరికి మరలా ఇది ఆమెకి ఇస్తున్నాము, నీకు మళ్ళీ 2027 28లో డీలిమిటేషన్ వస్తుంది, లేకపోతే మళ్ళీ మనం 2029 తర్వాత గెలుస్తాం కదా, గెలిచిన తర్వాత మళ్ళీ నీకు అదేది మంత్రి పదవి ఇస్తారా, మళ్ళీ ఎమ్మెల్సీ ఏం ఇస్తాం అన్నాడు. మంత్రి పదవి లేదా? అప్పుడు మంత్రి పదవి లేదు. ఇక ఆ ప్రామిస్ రాల, అందుకని అలిగారా మీరు? ఇప్పుడు నేను అలగటం కాదు, మంత్రి పదవి రాలేదు అలగటం కాదు. మరి ఈ ప్రామిసులు ఇవన్నీ కూడా చెప్పడానికి కూడా వీళ్ళు కూడా అందరికీ ఇబ్బందికరంగానే ఉంది. మరలా తీసుకొచ్చి ఆమెను అక్కడ పెట్టుకున్నారు. మరి 5 సంవత్సరాలు ఆమెతోటి. మీ పోరాటం ఏంటి సార్? అంటే మాజీ మంత్రి విడుదల రజనీ మీద మీకున్నటువంటి ఆవేశమో, లేదంటే ఆగ్రహమో, కోపమో ఏదో ఒకటి, ఆ కారణమా, లేదంటే పార్టీ మిమ్మల్ని
అన్యాయం చేసింది అనేటువంటి ఆవేదన ఉంది. న్యాయం అన్యాయం కాదు అక్కడ. విడుదల రజనీ మీద ఆవేశం ఆగ్రహం కాదు. విడుదల రజనీ అనేటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడు, అంతే తప్ప వేరే ఏముంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పూట కాదంటే ఆమె లేనట్టుగా. ఉమ్. ఎవరైనా అంతే, నేనైనా అంతే, ఎవరైనా అంతే. ఆయన పార్టీలో ఉన్నప్పుడు ఆయన అవునున్న ఉంటారు. ఎందుకు మీ మాజీ పార్టీలో చాలా స్ట్రాంగ్ వాయిస్ అనేది కదా వాళ్ళు చెప్పుకునే మాట. ఎవరిది? మీరు వైసీపీలో రాజీనామా చేశారు. ఇప్పుడు ఆ వైసీపీలో ఆమె చాలా స్ట్రాంగ్ వాయిస్, వైసీపీ వాయిస్ వినిపించే ఒక నాయకురాలు అని చెప్తారు కదా మీ పార్టీ నాయకులే. తెలియదు మరి ఆ సంగతి, నాకు చెప్పుకుంటారేమో అట్లా, అది నాకు తెలియదు. మీరు ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదా? అంతకుముందు ఎన్నికల ముందు బాగానే ఉండేది, 2019లో ఎన్నికల దాకా బాగానే ఉన్నారు. ఆ తర్వాత నాతోటి అవసరం రాలేదు, ఆమెతో నాకు అవసరం రాలేదు.